ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్. తెలంగాణలోనే ప్రముఖ శైవ క్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం అర్ధరాత్రి సమయంలో మాత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్ మరి ఎలా తెలియదు కానీ ఒక షాప్కు అంటుకున్న వెంటనే తర్వాత ఒక షాపు నుంచి వెళ్ళి మరొక షాప్కు అగ్ని కిలలు అంటుకోవడంతో మాత్రం 30 షాపులు ఇక్కడ అగ్నికి ఆహుతయ్యాయి. ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. సమాచారం అందుకున్న వెంటనే సుమన్ టీవీ సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మాత్రం షాపుల్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా అగ్నికి ఆహుతైంది. ఇక్కడ చూడొచ్చు గాజులు, ఆట వస్తువులు, బొమ్మలు, ప్రధానంగా ఈ షాప్లో ప్లాస్టిక్ మెటీరియల్, అదేవిధంగా వుడ్ మెటీరియల్ ఇలాంటివి ఉండడంతో మాత్రం క్షణాల్లో మంటలు వ్యాపించి మొత్తంగా బూడిదనే సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు అంటే పైన ఒక వైరు రాపిడి జరగడంతో అందులో నిప్పు రవ్వలు ఎగిసిపడడంతో మాత్రమే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న ఇటు పోలీసులు అదేవిధంగా మల్యాల పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి అనే కోణంలో కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎగ్జాక్ట్లీ 11:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో మాత్రం ఇక్కడ ఉన్న షాపు నిర్వాహకులు మాత్రం వెంటనే ఫైర్ ఇంజిన్కు సమాచారం అందించారు. సమాచారం అందించిన గంట సేపటికు ఫైర్ ఇంజిన్ అంటే గంటన్నరకు లేటుగా రావడంతో మాత్రం ఈ మొత్తం కూడా అగ్నికి ఆహుతయ్యాయని కూడా ఇక్కడ బాధితులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఒక్కొక్క షాపు నిర్వాహకులు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అయితే ఈ కుటుంబం మొత్తం వాళ్ళ షాపులపైన ఆధారపడి జీవిస్తుంది. ఇప్పుడు కనీసం కట్టుకోవడానికి కట్టు బట్ట కూడా లేదని వాళ్ళు కంటతరి పెడుతున్న సిచ్యువేషన్ జరుగుతుంది. అమ్మ షాప్ చెప్పమ్మా, ఇప్పుడు ఈ షాప్ మీదేనా? బుచ్చగల గంట అధ్వానం అయిపోయింది నాయన. కట్టుబట్టలతో నచ్చిన నాయన ఏమిద్దరు నాయన. మా బతుకులు బుచ్చగల గంట అధ్వానం నాయన రోలేదు ఉన్నట్టున్నది నాయన. సీరియల్ కొద్ది 4 దుకాణాలు నాయన. ఏమి లేకుండా 15 లక్షల సామాన్ నాయన. సమ్మక్కలకు నాయన. దేవుడు ఎత్తుగా మారి నాయన మాది నాయన. నేను బతుకావు నాయన. పిల్లల చెల్లెలు నా కొడుకు చెవి కాలిపోయింది నాయన. సర్టిఫికెట్ల కోసం నాయన. బతుకు తెరవంతకి ఇదే భక్తుడు నాయన. మేము ఈ 35 ఏళ్ళు అవుతుంది నాయన. మీరు నడిపి నాయన కోటి కొడుకులు ఒక బిడ్డ నాయన. సీరియల్ కొద్ది పోయింది నాయన. ఇక్కడ దాకా పోయింది నాయన. 4 దుకాణాలు సీరియల్ కొద్దిండే నాయన. మాకు ధైర్యం రాలేదు నాయన. మొత్తం చేపట్ల గాలి కూలి పోయింది నాయన. గాలి తప్పిపోయిన నాయన. మేము నాయన మేము వెళ్ళి కోరుకుంటాం నాయన. ఏ బాజారు ఉండదు నాయన మాకు నాయన. మీకు అర్థం చేసుకొని భక్తులే నాయన. ఓ నాయన. 4 షాపులు షాపులు నాయన. అక్కడికి వెళ్ళి నాయన. మరి సీరియల్ కొద్ది వేరు నాయన. ఓ నాయన. 5 నిమిషాల గాలి కూలి వేనే నాయన. లక్షల జావాను నాయన. చూసారు కదా, మొత్తానికైతే అర్ధరాత్రి జరిగిన ఈ భారీ ప్రమాదంతో మాత్రం వీళ్ళకున్న 4 షాపులు కూడా అగ్నికి ఆహుతవడంతో మాత్రం ఈ అమ్మ వాళ్ళ షాప్ ముంగంటే బయట కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే షాప్ పై జీవనాధారంతో మా కుటుంబం మొత్తం బరుకుతుంది. కాకపోతే
క్షణాల్లో కాలి బూడిద కావడంతో మాత్రం మాకు దిక్కెవరు కట్టు బట్టలతో బయటకు వచ్చాము. వాళ్ళ కొడుకు కూడా చెవుకు గాయమైంది ప్రమాదంలో. ఎంత ఆర్పినప్పటికీ కూడా మొత్తం అంటే సమ్మక్క సారలక్కను జాతర పురస్కరించుకుని దాదాపు 10 నుంచి 15 లక్షల సామాన్ తీసుకువచ్చి ఇందులో పెట్టాము. కానీ రాత్రి జరిగిన సంఘటనతో మాత్రం క్షణాల్లో కాలి బూడిదైపోయింది కూడా అంటూ ఆ అమ్మ మాత్రం కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ఇప్పుడు మాకు దిక్కెవలు, మాకు దివాన ఎవరు, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? కొండగట్టు అంజన్న సన్నిధిలో ఈ ప్రమాదం జరిగింది, కనీసం అధికారులు ఏం చేస్తున్నారని కూడా ఆమె కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. మా కుటుంబం ఇప్పుడు మా పూట ఎలా గలవాలి, కనీసం తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే బట్ట లేదని కూడా ఆ అమ్మ కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కూడా వేడుకుంటుంది. మొత్తానికైతే ఇక్కడ ఒక హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక షాపు కాదు, 2 షాపులు కాదు, ఏకంగా 30 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. అందరి కుటుంబాల్లో కూడా రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మేము రోజు తిస్తాం అయ్యా, ఎప్పుడైనా ఉంటుంది. సమ్మక్కున్నదానికి ఇంకింత ఎక్కువ సామాన్ తెచ్చినా అయ్యా. నిన్ననే 10 లక్షలు నాకు అయింది, 5 లక్షలు నిన్న తెచ్చిండు, 10 ముందు 5 లక్షలు తెచ్చిండు. సమ్మక్క పున్న ఉన్నది గిరాకీ అవుతుందని అయ్యా, 1,00,000 రూపాయల సామాను అయ్యా, 2 సామాను అయ్యా మాడిపోయింది అయ్యా. నాకు 3 బిడ్డలకు కొడుకు అయ్యా, దుకాణం మిన్న బతుకుతాము అయ్యా. మాకేం ఆధారం లేదు అయ్యా, భూమి లేదు, సాగలేదు అయ్యా. 20 ఏళ్ళ వచ్చి అయ్యా నా పిల్లల్ని చదువుకున్నా అయ్యా, దుకాణం మిన్న బతుకుతాము అయ్యా. అయ్యా నాయ మాకేం ఆధారం లేదు నాయ, నా బిడ్డలు అయ్యా, నా గోడలు అయ్యా, మాకేం ఆధారం లేదయ్యా. మేము దొరుకోము అయ్యా. మేము దుకాణం 20 లక్షల అవుతుంది సార్. మొత్తం సామాను పైసలు అల్లనే ఉంది. గిరాకైనా ఇంటికి వచ్చావో నువ్వు సామాన్ తెచ్చుకుంటా పెడతావు. అవుతుంది సారు, ఏం ఎక్కువనే అవుతుంది. పెద్ద షాపు మాది, పిల్లల్ని పట్టుకొని ఇంటి కుటుంబం అంతా అలానే ఉంటావు. ఈ పిల్లల్ని పట్టుకొని కూడా ఉంటుంది నా గోడలు అయ్యా. దుకాణం తీస్తేనే బతుకుతాం అయ్యా, లేకపోతే తప్పకుండా బాధపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మేము అండగా ఉంటామమ్మా, మేము అండగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. నాకంత చిన్న పిల్లలు బాధపడకండి, ధైర్యంగా ఉండండి చెల్లె. మా ఆయన కూడా తెలుసు అయ్యా, ఈయన వేరు అయ్యా.